హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. రాయ్పూర్లో ఉన్న ఎయిమ్స్లో పలు పోస్టుల భర్తీకై ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు కనుక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళినట్లయితే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రాయ్పూర్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. రిక్రూట్మెంట్ టు ఫ్యాకల్టీ పోస్ట్ ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదిక మీద రెగ్యులర్ పోస్టులతో పాటుగా బ్యాక్లాగ్ వేకెన్సీస్ను కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ తీసుకునేందుకు గాను స్వీకరణకు గాను ప్రారంభ తేదీ మార్చి 22, 2024, చివరి తేదీ ఏప్రిల్ 21, 2024గా ఇవ్వడం జరిగిందండి. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 129 ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. భర్తీ చేయబోయే పోస్టులు కానీ చూసుకున్నట్లయితే ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారండి. ఇక పే స్కేల్ కానీ చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి 168,900 నుంచి 2,20,400 వరకు పే స్కేల్ అయితే చూపించడం జరిగిందండి. అడిషనల్ ప్రొఫెసర్ పోస్టుకు సంబంధించి 1,48,200 నుంచి 2,11,400 రూపాయల వరకు పే స్కేల్ అయితే అందజేయబడుతుంది. అసోసియేట్ ప్రొఫెసర్ సంబంధించి 1,38,300 నుంచి 2,09,200 రూపాయల వరకు పే స్కేల్ అందజేయబడుతుందండి. అంతా కూడాను 7th CPC ప్రకారం ఈ పే స్కేల్ అయితే చూపిస్తున్నారండి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు సంబంధించి లెవెల్ 12 కేటగిరీలో 101,500 నుంచి 1,67,400 రూపాయల వరకు పే స్కేల్ అయితే అందజేయబడుతుందండి. మొత్తం ఈ 4 కేటగిరీ పోస్టులకు సంబంధించి 39 డిపార్ట్మెంట్స్లో 129 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఇక ఈ పోస్టులకు భర్తీకి సంబంధించి ఆ పోస్టులు కానీ చూసుకున్నట్లయితే ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండి. ఇక కేటగిరీస్ కానీ చూసుకున్నట్లయితే మొత్తం 39 విభాగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఆ 39 విభాగాలు ఏంటేంటి అని కానీ చూసుకున్నట్లయితే మొత్తంగా మనకి ఇక్కడ ఆంకాలజీ, ఎనస్థెలజీ, ఎనాటమీ, బయోకెమిస్ట్రీ, బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాకిక్ సర్జరీ, క్లినికల్ హెమటాలజీ, డెర్మటాలజీ, ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం, ఈఎన్టీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మెడికల్ ఆంకాలజీ, మైక్రోబయాలజీ, నేనటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ, ఆప్థమాలజీ, ఆర్థోపెడిక్స్, పెడియాట్రిక్ సర్జరీ, పీడియాట్రిక్స్, ప్యాథాలజీ అండ్ ల్యాబ్ మెడిసిన్, ఫార్మకాలజీ, ఫిజికల్ మెడిసిన్ అండ్ రీహాబిలిటేషన్, ఫిజియాలజీ, సైక్రియాట్రీ, పల్మనరీ మెడిసిన్, రేడియో డయాగ్నోసిస్, రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, సర్జికల్ ఆంకాలజీ, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ అండ్ బ్లడ్ బ్యాంక్, ట్రామా అండ్ ఎమర్జెన్సీ, యూరాలజీ, ఇలా మొత్తంగా 39 విభాగాలండి. 39 విభాగాల్లో కేటగిరీ వారీగా 129 పోస్టులను అయితే మొత్తంగా భర్తీ చేస్తున్నారు. మొత్తం 129 పోస్టుల భర్తీ సంబంధించి ఎయిమ్స్ రాయ్పూర్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇక అర్హత వివరాలు కానీ చూసుకున్నట్లయితే సంబంధిత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మెడికల్, PG, MD, MS, MCH, DM, డాక్టరేట్ డిగ్రీతో పాటుగా బోధన మరియు పరిశోధన అనుభవం అంటే టీచింగ్ మరియు రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అయితే కోరడం జరిగిందండి. ఇక ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు www.aimsraipur.edu.in వెబ్సైట్ యందు మీ యొక్క అప్లికేషన్ని ఆన్లైన్లో ఫిల్ చేయవలసి ఉంటుందండి. ఇక అభ్యర్థులు ఆన్లైన్లో ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీ కానీ చూసుకున్నట్లయితే జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి అయితే 3,000 రూపాయలు ఫీ అయితే నిర్ణయించబడిందండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదండి. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇంటర్వ్యూ ద్వారా నిర్వహిస్తారు. ఇక దరఖాస్తు విధానం కానీ చూసుకున్నట్లయితే అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలండి. దరఖాస్తు చేసుకున్న తర్వాత వారి యొక్క అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసి అప్లికేషన్తో పాటుగా మీ యొక్క సంబంధిత డాక్యుమెంట్స్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్, అదేవిధంగా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్, అదేవిధంగా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి సెల్ఫ్ అటెస్టేషన్తో పాటుగా అటాచ్ చేసి వాటిని స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ ఏ
7 రోజుల లోపలగా ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి సెండ్ చేయవలసి ఉంటుందండి. సెండ్ చేసే ముందు మీ యొక్క అప్లికేషన్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి మీరు ఏ పోస్ట్కి అయితే దరఖాస్తు చేసుకుంటున్నారో ఆ పోస్ట్ యొక్క వివరాలు అనేవి కవర్ మీద రాయవలసి ఉంటుందండి. ఒకవేళ అభ్యర్థి ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్టులకు కానీ అర్హత కానీ ఉన్నట్లయితే విడివిడిగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఇక్కడ సూచించడమైనది. సో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న తర్వాత వారి యొక్క అప్లికేషన్ని రిక్రూట్మెంట్ సెల్ 2nd ఫ్లోర్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ గేట్ నెంబర్ 5 ఎయిమ్స్ రాయ్పూర్ జీఈ రోడ్ తాటిబంద్ రాయ్పూర్ 492099 అడ్రస్కి 7 డేస్ లోపుగా చేరుకునేలాగా సెండ్ చేయవలసి ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఆన్లైన్ తర్వాత అప్లికేషన్ని తప్పనిసరిగా ఆఫ్లైన్లో కూడాను పంపవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ వయోపరిమితి కానీ చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ మరియు అడిషనల్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 58 సంవత్సరాలకు ఇవ్వడం జరిగిందండి. అసోసియేట్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది గరిష్ట వయోపరిమితి అనేది 50 ఏళ్ళు మించకూడదుగా ఇవ్వడం జరిగింది. ఇక వయోపరిమితి సడలింపు అనేది కొన్ని కేటగిరీ అభ్యర్థులకైతే ఇవ్వడం జరిగిందండి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 5 సంవత్సరాలుగాను, ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ అభ్యర్థులకు 3 సంవత్సరాలుగాను, పీడబ్ల్యూడీ అభ్యర్థులకేమో యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఎలిజిబిలిటీ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్రెడీ ఇదివరకు సర్వీస్లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎక్స్ సర్వీస్ మెన్ మరియు కమిషన్డ్ ఆఫీసర్ వారికి అయితే యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికేబుల్ అవుతుంది అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఇంటర్వ్యూ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి చివరి తేదీ అయితే ఏప్రిల్ 21, 2024 ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి అంటే మీరు దరఖాస్తు చేసుకునే టైంలో ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఇష్యూ రేజ్ అయినట్లయితే మీ యొక్క గ్రీవెన్స్ని help.aimsraipur@gmail.comకి మీరు సెండ్ చేయవచ్చండి. ఇక అదేవిధంగా దీనికి సంబంధించిన క్వెరీస్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు ఒక ఫోన్ నెంబర్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 0120450567 ఆన్ వర్కింగ్ డేస్ బిట్వీన్ 10 AM to 5 PM అని చెప్పి ఇవ్వడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి ఎయిమ్స్ అంటే రాయ్పూర్లో ఉన్న ఎయిమ్స్ నుంచి ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.